హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మరి కొన్ని రోజుల్లో, ఒక వారం రోజులు అనుకుంటా, మరికొన్ని రోజుల్లో తెలంగాణ సోదరులు సోదరిమణులు తెలుగు కంటెంట్తో డిఎస్సి రాయనున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ని అందిస్తూ వస్తున్నాను. అయితే ప్రస్తుతం మనం విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు అన్న కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఇందులో ఇప్పటికే ఒక 150 బిట్లని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. 151వ బిట్ నుంచి మరికొన్ని బిట్లను ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటగా నేను అనేకమైన పుస్తకాలని రిఫర్ చేసి అమూల్యమైనటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నందువల్ల వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకే మేము చేస్తున్నటువంటి వీడియోలకి సపోర్ట్ అనే విషయం మర్చిపోవద్దు. మొదటిసారి చూస్తున్న వారు వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాం. 151వ బిట్టు. ఆల్రెడీ 150 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇంతవరకు చూడకుండా మొదటిసారిగా మన ఛానల్ని సందర్శించిన వారు, ఫస్ట్ టైం ఈ వీడియో మీద క్లిక్ చేసిన వారు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో తెలుగు మెథడాలజీ ఫోల్డర్ ఉంది. అందులోకి వెళ్ళి మీరు తెలుగు మెథడాలజీ ప్రీవియస్ బిట్స్ని అందుకోగలరు. 151వ బిట్టు. భావన వ్యక్తీకరణమే కవిత్వం. భావన వ్యక్తీకరణమే కవిత్వం అని పేర్కొన్నవారు ఎవరు? పిబి షెల్లీ, విలియం షేక్స్పియర్, జొనాథన్ స్విఫ్ట్, జాన్ మిల్టన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, పిబి షెల్లీ. పిబి షెల్లీ ఏమన్నాడండి కవిత్వం గురించి? భావనలను వ్యక్తీకరణ చేయటమే కవిత్వం అని చెప్పి పేర్కొన్నాడు. 152వ బిట్టు. ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందింపచేసి సాహితీ విలువలు తెలిపి హృదయ వైశల్యాన్ని పెంచడం ఈ బోధనా పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యార్థుల్లో ఆనందానుభూతిని రేకెత్తించాలి, రసానుభూతిని రేకెత్తించాలి, సాహితీ విలువల్ని పెంచాలి. అలా చేస్తూ విద్యార్థుల్లో హృదయ వైశల్యం పెంపొందింపు చేయాలి. ఇటువంటి బోధన ఏ బోధన పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 2, పద్య బోధన సరైనటువంటి జవాబు. 153వ బిట్టు. ఎంపిక చేసుకున్న పాఠ్యాంశంని ఒకే అంశంగా భావించి బోధించే పద్య బోధనా పద్ధతిని ఏమని పేర్కొంటారు? అంటే ఒక పాఠ్యాంశంని ఏకాంశముగా చూడండి, ఒక పద్య పాఠ్యాంశంని ఏకాంశంగా తీసుకొని బోధన చేసినట్లయితే అటువంటి బోధనను ఏమంటారు అన్నది బిట్టు. జవాబు పూర్ణ పద్ధతి అని చెప్పి అంటారు. పూర్ణ పద్ధతి, ఇది పూర్ణ పద్ధతి అన్నది ఈ బోధన పద్ధతి యొక్క పేరు. 154వ బిట్టు. పద్య బోధనలో ప్రతి పదానికి అర్థం చెప్పడం కాకుండా పద్యం యొక్క భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యం. ప్రతి పదానికి అర్థం చెప్పుకుని కూర్చోకుండా
పద్యం యొక్క భావానికి, పద్యం యొక్క సౌందర్యానికి, ఇదిగో భావము మరియు సౌందర్యం వీటికి ప్రాధాన్యం ఇస్తూ బోధన జరిపినట్లయితే అది ఏ రకమైన బోధన అన్నది బిట్టు. జవాబు పూర్ణ పద్ధతి. పూర్ణ పద్ధతిలో పద్యం యొక్క భావానికి సౌందర్యానికి ప్రాధాన్యం ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 155వ బిట్టు పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెబుతూ పద స్వరూప స్వభావాలను తెలుపుతూ వివరిస్తూ పద్య బోధనని చేపట్టినట్లయితే అది ఏ బోధనా పద్ధతి అన్నది బిట్టు. జవాబు ఖండ పద్ధతి సరైనటువంటి జవాబు. 156వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. పద్య పాఠ్యాంశంని చూడండి, పద్య భాగం గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసి విద్యార్థుల చేత ప్రకాశ పఠనం చేయించి, ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేస్తాడు, తర్వాత విద్యార్థుల చేత ప్రకాశ పఠనం చేయిస్తాడు, తర్వాత ఆ అంశంని సమన్వయం చేస్తాడు ఉపాధ్యాయుడు. ఈ రకమైన పద్య బోధనను ఏమంటారు? ఇది ఏ రకమైన పద్య బోధన పద్ధతి? జవాబు ఆప్షన్ 3 పఠన పద్ధతి సరైనటువంటి జవాబు. పఠన పద్ధతి అంటే ఏంటండి? ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేయటం, విద్యార్థుల చేత ప్రకాశ పఠనం చేయించడం, ఆ పాఠ్యాంశంని సమన్వయం పరచడం. ఈ 3 అంశాలు ఉంటే అది పఠన పద్ధతి. 157వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 157. ఉపాధ్యాయుడు పద్యంని చదువుతాడు. ఒక పద్యంని చదివి పద విభాగం చేసి ప్రతి దానికి అర్థం చెబుతూ ఆ సందర్భంలోనే భాషాంశాలు కూడా వివరిస్తూ పద్య బోధన చేస్తే అది ఏ బోధనా పద్ధతి కిందకి వస్తుంది అన్నది బిట్టు. జవాబు ప్రతిపదార్థ పద్ధతి. ఓకే, ప్రతిపదార్థ పద్ధతి అంటే ఏమిటి? ఉపాధ్యాయుడు పద్యాన్ని చదువుతాడు, పద విభాగం చేస్తాడు, ప్రతి పదానికి అర్థం చెబుతాడు, ఆ సందర్భంలోనే భాషాంశాలు కూడా వివరించేస్తాడు. దీనివల్ల పద్యంలో ఉన్నటువంటి రసం చెడిపోతుంది. సో పద్యం యొక్క సౌందర్యము, పద్యం యొక్క రసము చెడుతుంది అన్నది ఇక్కడ మన భాషావేత్తల అభిప్రాయం. 158వ బిట్టు ఉపాధ్యాయుడు పద్యాలను చదివి వినిపించి తాత్పర్యంని తెలిపి తిరిగి దాన్ని విద్యార్థులతో చెప్పించే పద్య బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? ఉపాధ్యాయుడు ముందు పద్యాలు చదువుతాడండి, ఆ పద్యం యొక్క తాత్పర్యంని ఉపాధ్యాయుడు చెప్తాడండి, మళ్ళీ విద్యార్థుల చేత ఆ తాత్పర్యంని చెప్పించేస్తాడు. ఇది ఏ బోధన పద్ధతి అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 4 తాత్పర్య పద్ధతి. 159వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 159. మాతృభాషేతర సాహిత్య బోధనలో అనుసరించవలసిన పద్య బోధన పద్ధతి అంటే ఇక్కడ తెలుగు మాతృభాష కలిగిన వారు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుని తీసుకుంటారు. అలా కాకుండా కొంతమందికి మాతృభాష వేరే వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చి ఉంటారు. హిందీ, ఉదాహరణకి హిందీ వాళ్ళ మాతృభాష అయి ఉండొచ్చు, లేదా ఉర్దూ వారి మాతృభాష అయి ఉండొచ్చు, ఇంకోటి ఒరియానో లేదా ఇంకోటో వారి మాతృభాష అయి ఉండొచ్చు. అటువంటి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు వారికి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఉంటుంది. అలాంటి సందర్భంలో మాతృభాషేతర సాహిత్య బోధనలో ఎటువంటి పద్య బోధన పద్ధతిని అనుసరించవలసి ఉంటుంది అన్నది బిట్టు. జవాబు తాత్పర్య పద్ధతి సరైనటువంటి జవాబు. ఈ తాత్పర్య పద్ధతి మాతృభాషేతర సాహిత్య బోధనలో దీన్ని ఉపయోగించాలి. బిట్ నంబర్ 160. ఒక పాఠంలోని ధ్వని విశేషాలు, ఒక పాఠంలోని ధ్వని విశేషాలు, రచన చమత్కారాలు, ధ్వని విశేషాలు, రచన చమత్కారాలు, రసపోషణ, రసపోషణ, అలంకార విశిష్టత. ఓకే, అలంకార విశిష్టత, ధ్వని విశేషాలు, రచన చమత్కారాలు, రసపోషణ, అలంకార విశిష్టత మొదలైనటువంటి అంశాలను విద్యార్థులకు వివరిస్తూ ప్రశంసించేటట్లు చేసే పద్య బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 ప్రశంసా పద్ధతి. సింపుల్ అండి, మీకు తెలుసు, ఆల్రెడీ చదివే ఉంటారు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. విద్యార్థులకు ఒక పద్యంని వివరిస్తూ విద్యార్థుల చేత ప్రశంసలు అందుకునేటట్లు బోధన చేస్తే అది ప్రశంసా పద్ధతి, అంతే సింపుల్గా. ఇందులో రచన చమత్కారం, రసపోషణ, అలంకార విశిష్టత మొదలైన అంశాలు ఉంటాయి. ఓకే, దాని తర్వాత 161వ బిట్ చూడండి. ఒక పాఠ్యాంశంని కేంద్రంగా గ్రహించి, పాఠ్యాంశంని కేంద్రంగా చేసి ఉపాధ్యాయుడు విషయాలను క్రమంగా విద్యార్థుల నుంచి సమాధానాలను రాబట్టే పద్ధతి. దీన్ని ఏ పద్ధతి అని చెప్పి అంటారు? జవాబు ప్రశ్నోత్తర పద్ధతి. ఇక్కడ పాఠ్యభాగం ఏదైతే ఉందో అది కేంద్రంగా ఉంటుంది. పాఠ్యభాగంని కేంద్రంగా చేసి ఉపాధ్యాయుడు విషయాలను క్రమంగా విద్యార్థుల నుంచి సమాధానాలు రాబడతాడు, ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబడతాడు. ఇది ప్రశ్నోత్తర పద్ధతి. ఇక 162వ బిట్టు పూర్ణ పద్ధతి ఏదైతే ఉందో ఈ పూర్ణ పద్ధతిలో ఈ పద్య బోధన పద్ధతి కూడా ఇమిడి ఉంది. పూర్ణ పద్ధతిలో ఏ పద్య బోధన పద్ధతి కూడా ఇమిడి ఉంది అని బిట్టు మనకి అడిగితే సరైన సమాధానంగా ప్రశ్నోత్తర పద్ధతి అని చెప్పాల్సి ఉంటుంది. ప్రశ్నోత్తర పద్ధతి అని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. 163వ బిట్టు 163 ప్రాథమిక దశలో పద్య బోధన కోసం వినియోగించవలసినవి ప్రైమరీ స్టేజ్లో పద్య బోధన కోసం వేటేటిని వినియోగించవలసి ఉంటుంది ప్రైమరీ స్టూడెంట్స్కి. ఇది బిట్టు. జవాబు అభినయ గీతాలు, బాలగేయాలు. ఇది సరైనటువంటి జవాబు. 164వ బిట్టు ప్రాథమిక దశలో ప్రైమరీ స్టూడెంట్స్కి పద్య బోధనకు అనుకూలమైన బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది? ప్రాథమిక దశలో ప్రైమరీ స్టూడెంట్స్కు క్రీడా పద్ధతిలో పద్య బోధన జరపాలి. క్రీడా పద్ధతి అనుకూలమైనటువంటి బోధనా పద్ధతి. 165వ బిట్టు ఇక ప్రైమరీ స్టేజ్ తర్వాత మిడిల్ స్టేజ్ మాధ్యమిక దశలో విద్యార్థులకి బోధించగలిగిన పద్యాంశాలు క్రింది వాటిలో ఏవి? మాధ్యమిక దశలో విద్యార్థులకు బోధించగలిగిన పద్య అంశాలు క్రింది వాటిలో ఏవి? జవాబు చూడండి, ద్విపదలు. మాధ్యమిక స్థాయి స్టూడెంట్లకి ద్విపదలు అనుకూలంగా ఉంటాయి.
రగడలు అనుకూలంగా ఉంటాయి. ద్విపదలు మరియు రగడలు, తర్వాత గీతాలు ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ప్రబంధాలు మాత్రం ఇవి ఉన్నత స్థాయి స్టూడెంట్కి మాత్రమే ఇవి అనుకూలం. ప్రబంధాలు ఇక్కడ పనికిరావు. మాధ్యమిక స్థాయికి ప్రబంధాలు పనికిరావు. ద్విపదలు, గీతాలు, రగడలు ఓకే. 166వ బిట్టు మాధ్యమిక దశ విద్యార్థులకు, ఎవరికండి? మాధ్యమిక దశ విద్యార్థులకు బోధించదగిన పద్యాంశాలు వీటితో కూడుకుని ఉండాలి అన్నది బిట్టు. సరైన జవాబుని గుర్తించండి. భక్తి, వాత్సల్యం, కరుణ రసాలతో కూడి ఉండాలి. మాధ్యమిక దశలో విద్యార్థులకి పద్యాంశాలను మనం బోధించేటప్పుడు ఆ పద్యాలలో భక్తి ఉండాలి. భక్తి పద్యాలు, వాత్సల్యంతో కూడినటువంటి పద్యాలు, కరుణ రసంతో కూడినటువంటి పద్యాలు, ఈ విధంగా భక్తి, వాత్సల్యం, కరుణ ఈ రసాలతో కూడినటువంటి పద్యాలని మాధ్యమిక దశ విద్యార్థులకి బోధించాలి. ఇక వివిధ కవులు ఉంటారు. ఆయా కవులు వారి వారి శైలిలో రచనలు చేస్తారు. వీటినే శైలీ భేదాలు అని చెప్పి అంటారు. కవులు వివిధ రకాల శైలి భేదాలని వినియోగిస్తూ రచనలు చేస్తారు. అటువంటి వివిధ శైలీ భేదాల కవుల రచనల్ని, వివిధ ధర్మాలను బోధించే కావ్య భాగాలు ఈ స్థాయి విద్యార్థులకి పద్య పాఠ్యాంశాలుగా ఉంటే బాగుంటుంది. జవాబు ఉన్నత స్థాయి విద్యార్థులకి ఇవి ఉండాలి. శైలీ భేదాలు, వివిధ ధర్మాలు అటువంటివి అంటే వివిధ కావ్య భాగాలు అంటే వివిధ ధర్మాలని బోధించేటటువంటి కావ్య భాగాలు ఇటువంటివన్నీ కూడా ఉన్నత స్థాయి విద్యార్థులకి అనుకూలంగా ఉంటాయి. 168వ బిట్టు విద్యార్థికి విస్తార పఠనాభిలాషను కలిగించి, చూడండి, విస్తార పఠన అభిలాష కోరిక, విస్తార పఠనాభిలాషను కలిగించి మౌన పఠన నైపుణ్యంని పెంచి, మౌన పఠన నైపుణ్యం ఇక్కడ మీరు గమనించవచ్చు. విస్తార పఠనము, మౌన పఠనము. తర్వాత స్వయం అధ్యయన శక్తి, స్వయం అధ్యయన శక్తి. విస్తార పఠనం, మౌన పఠనం, స్వయం అధ్యయన శక్తి. ఇందుకు ఉపకరించేది ఏది? వ్యాకరణ, ఉపవాచకం, వాచకం, వక్తృత్వం. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ఉపవాచకం సరైనటువంటి జవాబు. విస్తార పఠనంకు, మౌన పఠనంకు, స్వయం అధ్యయన శక్తికి విద్యార్థుల్లో ఈ మూడింటిని నింపాలి అంటే ఉపవాచకం ఇందుకు ఉపకరిస్తుంది. 169వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 169. క్రింది వాటిలో ఉపవాచక బోధన ఉద్దేశాలు, క్రింది వాటిలో ఉపవాచక బోధన ఉద్దేశాలు. ఉపవాచకము ప్రతి తరగతిలో కూడా ఉంటుంది కదా. సో ఉపవాచకము ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది అన్నది ఇక్కడ బిట్టు. మనం తరగతి గదిలోకి వెళ్ళేటప్పుడు ఉపవాచకంని బోధించేటప్పుడు ఏ ఉద్దేశంతో ఉపవాచకం బోధించాల్సి ఉంటుంది? జవాబు విస్తార పఠన అభిలాషని పెంపొందించడం కోసం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. స్వయం అధ్యయన శక్తిని పెంపొందించడం కోసం, మౌన పఠనం యొక్క సామర్థ్యంని పెంపొందించడం కోసం. ఇది మాత్రం కాదు. రసానుభూతి ఉపవాచకం యొక్క ఉద్దేశం కాదు. రసానుభూతి ఉద్దేశము పద్యభాగం యొక్క ఉద్దేశం. పద్యాలు చెప్పినప్పుడు రసానుభూతి దృష్టిలో పెట్టుకుని బోధించాలి. బిట్ నెంబర్ 170. క్రింద వాటిలో ఉపవాచకం బోధన ఉద్దేశాలు అంటే ఇంకా ఉన్నాయి. ఉపవాచకం బోధన ఉద్దేశాలు పైన చెప్పిన 3 కాక ఇంకా ఉన్నాయి. అవి ఏమిటి అన్నది ఇక్కడ బిట్టు. అవి చూడండి. పఠన వేగంని పెంచడం,
చదివే వేగంని పెంచడం. విరామకాలంని సద్వినియోగం చేసుకోవటం. విరామకాలం ఏదైతే ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకోవటం. సృజనాత్మక రచనా శక్తిని అభివృద్ధి చేయటం. సృజనాత్మక రచనా శక్తిని అభివృద్ధి చేయటం. ఈ 3 ఉపవాచకం బోధన యొక్క ఉద్దేశాలు. 171వ బిట్టు ఉపవాచకానికి ఉండవలసిన లక్షణాలు. ఉపవాచకానికి ఉండవలసిన లక్షణాలు. దీని మీద బిట్ అడిగితే మనం సరైన సమాధానంగా దేన్ని గుర్తిస్తాం? కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తించగలగాలి. చూడండి, ఆ తరగతి వాచకంలోని భాషా స్థాయి కంటే తక్కువ ఉండాలి. తప్పు. అంటే తరగతిలో వాచకం అనేది ఉంటుంది, ప్రధాన తెలుగు వాచకం అనేది ఉంటుంది. ప్రధాన తెలుగు వాచకంలోని భాషా స్థాయి ఏదైతే ఉంటుందో ఆ భాషా స్థాయి కంటే తక్కువగా ఉండాలి అనే స్టేట్మెంట్ రాంగ్. ప్రతి తరగతికి కూడా ఒక తెలుగు వాచకం అనేది ఉంటుంది. ఆ తెలుగు వాచకంలోని భాషా స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉపవాచకం యొక్క భాషా స్థాయి ఉండాలి అనేది తప్పు. తర్వాత ధ్వని శ్లేషతో కూడిన పద్యాలు ఉండాలి. ధ్వని మరియు శ్లేషతో కూడినటువంటి పద్యాలు ఉండాలి. కథలు, కథానికలు, వ్యాసాలు వంటివి ఉండొచ్చు. కథలు ఉండాలి, కథానికలు ఉండాలి, వ్యాసాలు ఉండాలి. ఇక విస్తార పఠనానికి అనుకూలంగా ఉండాలి. విస్తార పఠనానికి అనుకూలంగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఇది కూడా రాంగేనండి. ధ్వని శ్లేషతో కూడిన పద్యాలు ఇది తప్పు. ఇది పద్యాలు అనేవి తప్పు. ఇక్కడ ఏంటి విషయము? కథలు, కథానికలు, కథలు, కథానికలు, వ్యాసాలు, కథలు, కథానికలు, వ్యాసాలు ఇవి ఉపవాచకాల్లో ఉండాలి. ఉపవాచకం విస్తార పఠనానికి అనుకూలంగా ఉండాలి. ఈ 2 ఇక్కడ సరైనటువంటి స్టేట్మెంట్లు. ఇకపోతే చూడండి, ఉపవాచకం విద్యార్థికి విస్తార పఠనాభిలాష, మౌన పఠన నైపుణ్యం, స్వయం అధ్యయన శక్తి పెంచడానికి ఉపకరిస్తుంది. ఇందుకు ముందు మనం చెప్పుకున్నాం. అంటే ఆ తరగతి వాచకంలోని భాషా స్థాయి కంటే ఇక్కడ కొన్ని జవాబులు తప్పిచ్చారు, వాటిని కరెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఉపవాచకం విషయంలో చూడండి, ఆ తరగతి వాచకంలోని భాషా స్థాయి కంటే తక్కువ స్థాయి భాష ఉపవాచకంలో ఉండాలి. ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంట్. ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఓకే. తర్వాత ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి. ధ్వని శ్లేషతో కూడిన పద్యాలు ఉండాలి, ఇది రాంగ్. ఆ తరగతి వాచకంలోని భాషా స్థాయి ఏదైతే ఉంటుందో ఆ భాషా స్థాయి కంటే తక్కువ స్థాయి భాష ఉపవాచకంలో ఉండాలి. ఈ స్టేట్మెంటు, ఈ స్టేట్మెంటు, ఈ స్టేట్మెంట్, ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఉపవాచకంలోని భాష, సాహిత్య అంశాలు, ప్రక్రియలు ఉంటాయి. కథలు, కథానికలు, వ్యాసాలు, చారిత్రక లేఖలు, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, సంక్షిప్త నవల ఇటువంటి అంశాలు ఉపవాచకంలో ఉంటాయి. ఉపవాచకాలను ప్రథమ భాష తెలుగు బోధనలో 6వ తరగతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 172వ బిట్టు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపవాచకాలను ఏ తరగతి నుంచి ప్రవేశపెడుతున్నారు? జవాబు 6వ తరగతి నుంచి ప్రవేశపెడుతున్నారు. 173వ బిట్టు,
మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు ఉపవాచకాలుగా ఉండవలసినవి ఏవి? మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు ఉపవాచక అంశాలుగా ఉండవలసినవి ఏవి అన్నది బిట్టు. జవాబు ఇక్కడ చూడండి. ఏకాంకికలు, నాటికలు, వ్యాసాలు మరియు కథలు ఇవి మాధ్యమిక స్థాయి విద్యార్థులకి ఉపవాచకాలలో ఉండవలసినటువంటి అంశాలు. ఏకాంకికలు, నాటికలు, వ్యాసాలు, కథలు ఇవి మాధ్యమిక స్థాయి విద్యార్థులకు ఉపవాచక అంశాలుగా ఉండాలి. 174వ బిట్టు. ఉన్నత స్థాయి విద్యార్థులకు ఉపవాచక పాఠ్యాంశాలుగా ఉండదగ్గవి. అయితే ఎప్పటివరకు మనము మాధ్యమిక స్థాయి వారికి ఏముండాలండి? మాధ్యమిక స్థాయి వారికి ఏకాంకిక, నాటికలు, వ్యాసాలు, కథలు చెప్పాను కదా. మరి ఉన్నత స్థాయి విద్యార్థులకి ఉపవాచక పాఠ్యాంశాలుగా ఏముండాలి అన్నది ఇక్కడ బిట్టు. జవాబు మౌన విస్తార పఠనాలకు యోగ్యంగా ఉన్నటువంటి అంశాలు, బుద్ధి వికాసానికి తార్కిక ఆలోచనలు పెంచేందుకు అనుకూలంగా ఉన్న అంశాలు, సంస్కృతి సంప్రదాయాలు మరియు సమైక్యత సాధనకు త్రోవ కలిగించేటటువంటి అంశాలు ఇవి ఉన్నత స్థాయి విద్యార్థులకు ఉపవాచక అంశాలుగా ఉండాలి. 175వ బిట్ని చూస్తే భాషను కేవలం భావ వినిమయ సాధనంగా కాకుండా కళలను, సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కాపాడే సాధనంగా చూడండి అని ఎవరు పేర్కొన్నారు? భాష అంటే ఆదిమ కాలంలో ఒకప్పుడు, అంటే మన మానవ నాగరికత పరిణామం అభివృద్ధి చెందక ముందు వరకు భాష కేవలం భావ వినిమయం మాత్రమే. కానీ కాలం మారింది, కాలంతో పాటు నాగరికత మారింది, మన అవసరాలు పెరిగాయి. ఇటువంటి సందర్భంలో కళలను, సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కాపాడే సాధనంగా భాషను చూడాలి అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక పరిధి పత్రం. ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 సరైనటువంటి జవాబు. ఇకపోతే 176వ బిట్ని ఇక్కడ మనం చూసుకున్నాం. 176వ బిట్టు. ఉపాధ్యాయుడు ఉపవాచకంలోని అంశాలను తాను చదివి కానీ, విద్యార్థి చేత చదివించి కానీ వివరించడం అనేది ఉపాధ్యాయుడు ఉపవాచకంలోని అంశాలను తాను చదివి కానీ, విద్యార్థి చేత చదివించి కానీ వివరించే పద్ధతిని ఏమంటారు అన్నది ఇక్కడ బిట్టు. జవాబు ఆప్షన్ 2 పఠన పద్ధతి. ఎస్, తాను చదువుతాడు అంటే తాను పఠిస్తాడు, విద్యార్థి చేత పఠింప చేస్తాడు కాబట్టి పఠన పద్ధతి. 177వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఉపవాచక బోధన పద్ధతులలో అంటే ఉపవాచకంను బోధించేందుకు కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. ఇందులో ప్రకాశ పఠనం అనేది ఒక పద్ధతి. అంటే ప్రకాశ పఠనం యొక్క నైపుణ్యంని పెంపొందించే పద్ధతి క్రింది వాటిలో ఏది? ఉపవాచకంని బోధించేటప్పుడు విద్యార్థుల్లో ప్రకాశ పఠనం అనేటటువంటి నైపుణ్యంని పెంపొందింప చేయాలి అంటే అందుకు అనుకూలమైన పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి అన్నది బిట్టు. జవాబు
ఆప్షన్ 2 పఠన పద్ధతి సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 పఠన పద్ధతి సరైనటువంటి జవాబు. ఇకపోతే 178వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఉపాధ్యాయుడు పాఠ్యాంశంని కథారూపంలో చెప్పి విద్యార్థులతో మౌన పఠనం చేయిస్తాడు. ముందు ఉపాధ్యాయుడు ఒక పాఠంని కథారూపంలో చెబుతాడు. కథారూపంలో చెప్పిన తర్వాత విద్యార్థుల చేత మౌన పఠనం చేపిస్తాడు. విద్యార్థుల మౌన పఠనం అయిపోయిన తర్వాత మళ్ళీ విద్యార్థులతో తిరిగి కథను చెప్పిస్తాడు. ఇది ఏ పద్ధతిలో జరుగుతుంది? ఇది ఏ పద్ధతి అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 4 కథన పద్ధతి సరైనటువంటి జవాబు. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని కథారూపంలో చెప్పి తర్వాత విద్యార్థులు సొంతంగా మౌనంగా పాఠాన్ని చదువుకొని తిరిగి మళ్ళీ విద్యార్థులు ఆ కథని ఉపాధ్యాయుడికి చెబుతారు. ఇది కథన పద్ధతి. 179వ బిట్టు ఇక్కడ మనం చూద్దాం. బిట్ నెంబర్ 179. ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ స్టేజ్లో ఉపవాచక బోధనకు అనుసరణీయమైన పద్ధతి అంటే 6వ తరగతిలో ఉపవాచకంని మన రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు. మరి ఇటువంటి 6, 7 తరగతుల్లో అంటే ప్రాథమిక స్థాయిలో ఉపవాచక బోధనకు అనుసరణీయమైనటువంటి పద్ధతి క్రింది వాటిలో ఏది? ప్రశంసా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, కథన పద్ధతి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 కథన పద్ధతి సరైనటువంటి జవాబు. 180వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉపవాచక బోధనలో ఉపవాచకంని బోధించడంలో ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. ఎలాగంటే మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. అది ఏ బోధన పద్ధతి? ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉంటూ ఉపవాచకం బోధించే పద్ధతిని ఏమంటారు? 4 స్వయం అభ్యాసనం పద్ధతి. స్వయం అభ్యాసన పద్ధతి. విద్యార్థులు స్వయంగా చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి తమకు కఠినంగా తోచిన పదాలకు అర్థాలు నిఘంటువు సహాయంతో తెలుసుకుని ఉపాధ్యాయుడి ద్వారా సందేహ నివృత్తి చేసుకుంటారు ఈ పద్ధతిలో. 181వ బిట్ని చూద్దాం. స్వయం అభ్యాసన పద్ధతిలో బోధన చేసినట్లయితే క్రింద ఏ అంశాలు అనేవి ఉంటాయి అన్నది ఇక్కడ బిట్టు. చూడండి, విద్యార్థులు స్వయంగా చదివి అర్థం చేసుకుంటారు ఆ కాన్సెప్ట్ని. కఠిన పదాలు ఏవైతే ఉంటాయో అటువంటి కఠిన పదాలకు హార్డ్ వర్డ్స్కు అర్థాలను నిఘంటువు ద్వారా విద్యార్థులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తమ సహ విద్యార్థులను కానీ లేదా ఉపాధ్యాయులను కానీ అడిగి సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఇక్కడ అది ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి. స్వయం అభ్యాసన పద్ధతిలో ఏ 3 అంశాలు జరుగుతాయి అంటే ఇక్కడ సోపానాలు కూడా ఇవే. ముందు స్వయంగా చదివి అర్థం చేసుకుంటారు, తర్వాత అర్థాలను నిఘంటువు ఉపయోగించి తెలుసుకుంటారు, తర్వాత తన సహ విద్యార్థుల్ని అడిగి తెలుసుకుంటారు, అప్పటికి వీలు కాకపోతే ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకుంటారు. ఇది 182వ బిట్టు. ఉపవాచక పాఠ్యాంశంని చదివింపచేసి ప్రశ్నలు మరియు జవాబుల ద్వారా ఉపాధ్యాయుడు విషయ అవగాహనకు తోడ్పడే బోధనా పద్ధతి క్రింది వాటిలో ఏది?
ప్రశ్నలు మరియు జవాబుల ద్వారా. చూడండి, ఉపవాచక పాఠ్యాంశం ముందు విద్యార్థులందరూ కూడా చదివేస్తారు. చదివిన తర్వాత ప్రశ్నలు మరియు జవాబులు సంధిస్తాడు ఉపాధ్యాయుడు. ఇది ఏ పద్ధతి అన్నది బిట్టు. సింపుల్ ప్రశ్నోత్తర పద్ధతి సరైనటువంటి జవాబు. చూడండి, వ్యాక్రియంతే శబ్ద అనేన ఇతి. వ్యాక్రియంతే శబ్ద అనేన ఇతి అనేది దేనికి నిర్వచనం? బిట్టు. ఇది సరైన జవాబు వ్యాకరణం. జవాబు వ్యాకరణం. వ్యాక్రియంతే శబ్ద అనేన ఇతి అనేది వ్యాకరణం యొక్క నిర్వచనం. వ్యాకరణం జన వ్యవహారంలోను సారస్వతంలోను ఉన్న పదాలను వాక్య నిర్మాణ రీతులతో ఇమిడి ఉన్న నిర్మితిని సూచించేది. చూడండి, జన వ్యవహారంలో మరియు సారస్వతంలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాక్య నిర్మాణ రీతులతో అవి ఏ విధంగా ఇమిడి ఉన్నాయి, ఆ ఇమిడి ఉన్నటువంటి నిర్మితిని సూచించేది క్రింది వాటిలో ఏది అన్నది బిట్టు. జవాబు వ్యాకరణం సరైనటువంటి జవాబు. 185వ బిట్టు. తొలినాటి వ్యాకరణ గ్రంథాలన్నీ ఎటువంటివి? తులనాత్మక వ్యాకరణాల, చారిత్రాత్మక వ్యాకరణాల, వర్ణనాత్మక వ్యాకరణాల, ఆగమన వ్యాకరణాల? సరైన జవాబుని గుర్తించండి. జవాబు వర్ణనాత్మక వ్యాకరణాలు. తొలినాటి వ్యాకరణాలు అంటే తొలినాటి వ్యాకరణ గ్రంథాలన్నీ కూడా వర్ణనాత్మక వ్యాకరణ గ్రంథాలు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఇకపోతే పదస్వరూప స్వభావాలను తెలియజేసేది క్రింది వాటిలో ఏది? ఇది బిట్టు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 వ్యాకరణం. 187వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. వ్యాకరణ బోధన నిమిత్తం రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం 2011 విడుదల చేసిన ఆధార పత్రం పేరు? వ్యాకరణ బోధన నిమిత్తం రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 విడుదల చేసిన ఆధార పత్రం పేరు ఏమిటి? జవాబు భాషా బోధన ఆధార పత్రం సరైనటువంటి జవాబు. 188వ బిట్టు. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వివరించే వ్యాకరణం. చూడండి, ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి భాష స్వరూప స్వభావాలను వివరించే వ్యాకరణాన్ని ఏమంటారు? జవాబు వర్ణనాత్మక వ్యాకరణం అని చెప్పి అంటారు. 189వ బిట్టు. పరవస్తు చిన్నయ్య సూరి గారి బాల వ్యాకరణం. బాల వ్యాకరణం ఏ వ్యాకరణానికి ఉదాహరణ? పరవస్తు చిన్నయ్య సూరి గారి బాల వ్యాకరణం ఏ వ్యాకరణానికి ఉదాహరణ? జవాబు వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణ. 190వ బిట్టు. వ్యాకర్త అంటే వ్యాకరణంని రాసినటువంటి వ్యాకర్త తన కాలం నాటి వరకు వినియోగిస్తున్న ప్రామాణిక ప్రయోగాలను ఆధారంగా చేసుకుని సాధారణీకరణాలు చేస్తూ రచించే వ్యాకరణంను ఏమంటారు?
బిట్టు మరోసారి. తన కాలం నాటి వరకు వినియోగిస్తున్న ప్రామాణిక ప్రయోగాలు అంటే నిర్దిష్ట కాలం అని చెప్పి ముందే అన్నాం. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినది వర్ణనాత్మక వ్యాకరణం. అంటే వ్యాకర్త కాలం వరకు అంటే ఒక నిర్దిష్ట కాలం అని అర్థం. కాబట్టి వ్యాకర్త తన కాలం నాటి వరకు వినియోగిస్తున్న ప్రామాణిక ప్రయోగాలను ఆధారంగా చేసుకుని సాధారణీకరణ చేస్తూ రచించే వ్యాకరణాన్ని వర్ణనాత్మక వ్యాకరణం అని చెప్పి అంటారు. 191వ బిట్టు. క్రింది వాటిలో వర్ణనాత్మక వ్యాకరణం ఏది? ప్రౌఢ వ్యాకరణం, తెలుగు భాషా చరిత్ర, సాహిత్య శిల్ప సమీక్ష, ఆంధ్ర భాషా చరిత్ర. వీటిలో వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణ ఏది? జవాబు ప్రౌఢ వ్యాకరణం సరైనటువంటి జవాబు. 192వ బిట్టు. ఒక భాష విభిన్న కాలాలలో ఎలాంటి మార్పులకు లోనయ్యిందో విభిన్న కాలాలలో ఈ పదం బట్టి మనం క్యాచ్ చేయాలి బిట్టు ఆన్సర్. ఒక భాష విభిన్న కాలాలలో, వర్ణనాత్మక వ్యాకరణం అంటే ఒకే కాలం, నిర్దిష్ట కాలం, కానీ ఇక్కడ విభిన్న కాలాలు అనేవి ఉన్నాయి. విభిన్న కాలాలలో ఎలాంటి మార్పులకు లోనయ్యిందో తెలిపే వ్యాకరణాన్ని ఏమంటారు? జవాబు చారిత్రాత్మక వ్యాకరణం అని చెప్పి అంటారు. 193వ బిట్టు. కాలగతిలో చూడండి, పదాలు చూడండి. కాలగతిలో భాషలో జరిగిన ధ్వని మార్పులు, అర్థ విపరిణామాలు, శబ్ద జాలంలో మార్పులు ఏ వ్యాకరణంలో మనకు కనిపిస్తాయి? ఇవన్నీ మనకు అనవసరం. కాలగతి ఈ పదాన్ని బట్టి మీరు ఏడు ఆన్సర్ గుర్తించేయాలి. కాలగతిలో ఒక భాషలో జరిగినటువంటి వ్యాకరణ మార్పులు, అది ఏ వ్యాకరణం అవుతుంది అన్నది ఇక్కడ బిట్టు. జవాబు చారిత్రక వ్యాకరణం. కాలగతి అంటే చారిత్రకం అని అర్థం. చారిత్రక వ్యాకరణం. 194వ బిట్ని ఇక్కడ మనం చూసుకున్నాం. మాండలిక భేదాలు, ఇతర భాషలతో ఆదాన ప్రదానాలు మొదలైన వాటిని గురించి తెలిపే వ్యాకరణం. చూడండి, మాండలిక భేదాలు, ఆదాన ప్రదానాలు, మాండలిక భేదాలు, ఆదాన ప్రదానాలు, ఇటువంటి వాటిని తెలిపే వ్యాకరణాన్ని ఏమంటారు అన్నది బిట్టు. జవాబు చారిత్రాత్మక వ్యాకరణం అంటారు. చారిత్రాత్మక వ్యాకరణం అని చెప్పి అంటారు. 195వ బిట్టు. వివిధ భాషల మధ్య గల సామ్య భేదాలను చూడండి. వివిధ భాషల మధ్య గల సామ్య భేదాలను, జన్యజనక సంబంధాలను, ఇది ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకోండి. సామ్య భేదాలు మరియు జన్యజనక సంబంధాలు, వీటిని ఒక వ్యాకరణం తెలుపుతూ ఉన్నప్పుడు అది ఏ వ్యాకరణం అవుతుంది అన్నది ఇక్కడ బిట్టు. జవాబు ఆప్షన్ 4 తులనాత్మక వ్యాకరణం సరైనటువంటి జవాబు. తులనాత్మక వ్యాకరణం. 196వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది అని రుజువు చేసే వ్యాకరణం క్రింది వాటిలో ఏది? ఇక్కడ తెలుగు ఏదైతే ఉందో ఈ తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది అని రుజువు చేసే వ్యాకరణం క్రింది వాటిలో ఏది? జవాబు తులనాత్మక వ్యాకరణ గ్రంథం. అవునా? తులనాత్మక వ్యాకరణం. ఇకపోతే ద్రావిడ భాషల మధ్య గల సంబంధాలను తెలిపే వ్యాకరణం. ద్రావిడ భాషల మధ్య గల సంబంధాలు
వివిధ భాషల మధ్య సంబంధాలు. వివిధ భాషల మధ్య గల సంబంధాలని తెలిపేటటువంటి వ్యాకరణంని తులనాత్మక వ్యాకరణం అని చెప్పి పేర్కొంటారు. అంటే వివిధ భాషల మధ్య సామ్య భేదాలు, వాటి గురించి అధ్యయనం చేసే క్రమంలో మౌలిక అంశాలను, సంఖ్యావాచకాలను, బంధువాచకాలను, ప్రత్యయాలను పరిగణలోకి తీసుకుని భాషల మధ్య గల జన్యజనక సంబంధాలను గురించి తెలిపే వ్యాకరణం తులనాత్మక వ్యాకరణం. 198వ బిట్ని మనం పరిశీలన చేస్తే 10వ తరగతి వరకు ఈ వ్యాకరణ అంశాలని మాత్రమే పరిచయం చేయాలి. 10వ తరగతి వరకు ఈ రకమైన వ్యాకరణ అంశాలని మాత్రమే పరిచయం చేయాలి. జవాబు వర్ణనాత్మక మరియు చారిత్రాత్మక వ్యాకరణ అంశాలను మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది. ఓకే, 10వ తరగతి వరకు వీటిని మాత్రమే బోధించాల్సి ఉంటుంది. 199వ బిట్టు వ్యాకరణ నియమాలను బోధించకుండా నిర్దిష్ట ప్రయోగాలను అభ్యాసం చేయిస్తూ వ్యాకరణ బోధన ప్రయోజనాల్ని సాధించే విధానం. చూడండి, కేవలం నిర్దిష్ట ప్రయోగాలు గుర్తుపెట్టుకోండి. ఇవి చూడండి, నిర్దిష్ట ప్రయోగాల అభ్యాసనం చేయిస్తూ వ్యాకరణ బోధన జరిపితే దాన్ని ఏమంటారు? ఆ రకమైనటువంటి బోధనని ఏమంటారు? జవాబు ప్రాయోగిక వ్యాకరణ బోధన. సింపుల్, ప్రయోగాలు, నిర్దిష్ట ప్రయోగాలు ప్రాయోగిక వ్యాకరణ బోధన. ఓకే, ప్రయోగాలతో బోధన ప్రాయోగిక వ్యాకరణ బోధన. బిట్ నెంబర్ 200 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రాయోగిక వ్యాకరణ బోధన ఏ విద్యార్థులకి అనుకూలం? 3, 4, 5 అంటే ప్రైమరీ స్టూడెంట్స్కి ఇది అనుకూలం. 201వ బిట్టు పాఠ్యాంశాలలో ఉండే పదాలను ఉదాహరణలుగా తీసుకుని వివిధ పాఠాలలో ఉన్నటువంటి పదాలని ఉదాహరణలుగా తీసుకుని వాటికి సంబంధించినటువంటి నియమాలను, లక్షణాలను విద్యార్థులు గుర్తించేలా చేసే బోధన క్రింది వాటిలో ఏది? అంటే వివిధ పాఠ్యాంశాలు ఉంటాయి, వివిధ పాఠాలలోని పదాలని ఉదాహరణలుగా తీసుకుని వాటికి సంబంధించిన నియమాలు, లక్షణాలని విద్యార్థులే గుర్తించేలా చేసే బోధన క్రింది వాటిలో ఏది? జవాబు నైమిత్తిక వ్యాకరణ బోధన అని చెప్పి అంటారు. దీన్ని నైమిత్తిక వ్యాకరణ బోధన అని చెప్పి అంటారు. తెలిసిన దాని నుంచి తెలియని దానికి, సామాన్యత నుంచి ప్రత్యేకత వైపు నడిపించదగ్గ వ్యాకరణ బోధన క్రింది వాటిలో ఏది? జవాబు నైమిత్తిక వ్యాకరణ బోధన. ఇది సరైనటువంటి జవాబు. అంటే చూడండి, వ్యాకరణ నియమాలు బోధించకుండా నిర్దిష్ట ప్రయోగాలను అభ్యాసం చేయిస్తూ వ్యాకరణ బోధన ప్రయోజనాలను సాధిస్తే అదే ప్రాయోగిక వ్యాకరణం. తెలుగు వాచకాలలో ఉండే వివిధ రకాలైన ప్రయోగాలను ఉదాహరణలుగా తీసుకుని వాటికి సంబంధించిన నియమాలను, లక్షణాలను విద్యార్థులే గుర్తించేలా చేసే విధానం నైమిత్తిక వ్యాకరణ బోధన. ఉన్నత స్థాయిలో భాషా స్వభావంని సమగ్రంగా తెలియజేస్తూ ఛందస్సు, అలంకారాలను బోధించే సందర్భంలో వ్యాకరణ నియమాలను, నిబంధనలను వివరిస్తూ బోధించే దానిని రూపాత్మక వ్యాకరణ బోధన అని చెప్పి అంటారు. అయితే
ఏ విధంగా ప్రాయోగిక, నైమిత్తిక, రూపాత్మక, వ్యాకరణ బోధన పద్ధతుల గురించి తర్వాత వీడియోలో కూలంకుషంగా చర్చించుకుందాం. ఇది అంటే ఈ వీడియోలో సుమారు మరొక 50 బిట్ల వరకు మనం స్టడీ చేయడం జరిగింది. ఒక 50 బిట్లను ప్రాక్టీస్ చేసాము. ఇవి చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరో ఒక 50 బిట్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.